తెలంగాణ ఎన్నికలలో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో మళ్ళీ సీఎం అయ్యేది ఎవరు? రేవంత్ సీఎం, కేసీఆర్ లేదా కేటీఆర్ సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆంధ్ర వాళ్ళైనా, మీరు తెలంగాణ వాళ్ళైనా, తెలుగు రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. గుండెల మీద చేసుకుని దమ్ముగా ధైర్యంగా కామెంట్ చేయండి. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమంటే లైక్ కొట్టమని అడగట్లా. ఒకే ఒక కామెంట్. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో సీఎం అయ్యేది ఎవరు? కేసీఆర్ సీఎం, రేవంత్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వింత పరిస్థితి కనిపిస్తుంది నాకైతే. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడేటువంటి స్థితికి చేరుకుందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సుప్రీంకోర్టులో ఎదురైనటువంటి కొత్త పరిణామం, సరికొత్త లేటెస్ట్ పరిణామం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చకి దారితీస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారని, వారి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆశించిన ఫలితం రాకపోగా కేసు ముగిసిపోవడం అనేది పార్టీకి చాలా గట్టి ఎదురుదెబ్బగా మారింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేని చేర్చుకుని ఆయా పార్టీల్ని ఖాళీ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పట్లో అది రాజకీయ చరిత్రగా భావించినా ఇప్పుడు అదే వ్యూహం వారి మెడకి రివర్స్ లో ఉరితాడుగా చిక్కుకుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారని నిరూపించడానికి సరైన ఆధారాలు లేకపోవడం, స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగినటువంటి జాప్యం, ఇవన్నీ కూడా కేటీఆర్కి చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారాయి. ఫిరాయింపుల విషయంలో గతంలో తాము వాడుకున్నటువంటి వెసులుబాటు ఇప్పుడు ప్రత్యర్థులకి వరంగా మారుతుంది అనేది. అంటే గతంలో ఏదైతే ఇదే కేటీఆర్ వీళ్ళందరూ కూడా వేరే పార్టీని మార్చేసుకున్నారు, కాంగ్రెస్ని తమ వైపు. కానీ ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తుంది, దాన్ని తప్పుపడుతున్నారు. ఎవరు వెళ్ళినా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి చాలా తప్పు. ఫండ్స్ తీసుకురాలేకపోతున్నారు అంటే దానికోసం పోరాటం చేయాల్సి ఉంటుంది, ప్రజల ముందు పెట్టాలి. చూడండి, ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలకి ఇస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. లేదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు, వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. చూడండి, మన నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారు. మీరు నిజంగా పెట్టే ఎఫర్ట్, పోరాటం దీన్ని మెచ్చుకుంటాడు మీకు వేసినటువంటి ఓటర్. అంతేగాని మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి ఓటేస్తే కాంగ్రెస్కి వెళ్ళిపోయి, కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి ఓటేస్తే బీఆర్ఎస్కి వెళ్ళిపోయి, ఈ రెండిట్లో ఉన్నారని ఓటేస్తే బీజేపీకి వెళ్ళిపోయి, ఇంత వరస్ట్ మెంటాలిటీని చూసినప్పుడే ఓటర్ ఎప్పుడైనా కూడా కోపడతాడు. ఫిరాయింపు ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కోపం వస్తుంది ఓటర్కి, ఎందుకు ఇట్లా చేశారు అని. మన కోసమే మారాడు, మనకు ఫండ్ తీసుకురావడానికి అనే ఆలోచన కూడా జనాల నుంచి కూడా డెఫినెట్లీ మారాలి. సో ఈ ఇష్యూ నడుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, భవిష్యత్ సవాళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. పార్టీ లోపల కూడా అంత సవ్యంగా లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. కవిత అరెస్ట్ అయినటువంటి సమయంలో కేటీఆర్ తన మీద ఉన్నటువంటి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి అప్పట్లో ఆయన సిద్ధపడ్డారు అనేటువంటి ఆరోపణలు సొంత కుటుంబం నుంచి, కవిత నుంచి రావడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కవిత జైలు నుంచి రాసినటువంటి కొన్ని లెటర్స్ చూస్తే హరీష్ రావు మనుషులు, కేటీఆర్ మనుషులే ఈ లేఖలను కూడా బయట పెట్టారంటారు అప్పట్లో. ఈ విభేదాల వల్ల ఆమె త్వరలో కొత్త పార్టీ పెట్టడానికి కూడా పక్క సిద్ధమైపోతున్నటువంటి డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. తెలంగాణ వాదంతో పుట్టినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారి తన మూలాన్ని కంప్లీట్గా కోల్పోతుంది. అందుకే తెలంగాణ అస్తిత్వం కోసం కొత్త పార్టీ అవసరమని అవి భావిస్తూ కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఈ స్టాండ్ మీద. ఒకవేళ ఆమె గనక పార్టీ పెడితే టీఆర్ఎస్లోని అసమ్మత నేతలు ఆమె వైపు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది పార్టీని రెండుగా చేల్చడమే కాకుండా కేసీఆర్ కష్టపడి నిర్మించినటువంటి రాజకీయ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో ఏ పార్టీ లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి నేతలు ఉన్నారో తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అదే నేతలు బీజేపీ వైపు చూస్తూ ఉండడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పట్టు ఉండడంతో కూడా బీఆర్ఎస్కి రాజకీయంగా స్పేస్ కూడా తగ్గిపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఇలాంటి 2 ప్రాంతాల్లో కూడా పార్టీ కేడర్లో, టీఆర్ఎస్ పార్టీ కేడర్లో నైరాశ్యం నింపేశారు రిజల్ట్స్. గతంలో చంద్రబాబు విషయంలో కేసీఆర్ చేసినటువంటి రిటర్న్ గిఫ్ట్ మాటలు ఇప్పుడు ఆయనకే వర్తిస్తున్నాయి, ఆయనకే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది కదా ఇప్పుడు అంటున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి గడ్డు కాలాలను ఎదుర్కొంటున్నారు. ఇద్దరు మంచి క్లోజ్ ఇదిలో కూడా ఉంటారు. జగన్తో కలిస్తే అంతా బాగుంటుంది నమ్మినటువంటి కేటీఆర్కి ఇప్పుడు ఆ స్నేహం కూడా రాజకీయంగా ఏమాత్రం కలిసి రాని పరిస్థితుంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాల్సింది పోయి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల ఇటు జగన్కి కానీ అటు కేటీఆర్ కానీ ఇద్దరికీ కూడా ఒకళ్ళనొకళ్ళు నమ్ముకుని దెబ్బతిన్నారు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క వాదన. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యేటువంటి అవకాశం తెలంగాణలో ఎక్కువగా ఉంది? కంపల్సరీగా కామెంట్ చేయండి. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాము. కేటీఆర్ సీఎం, రేవంత్ సీఎం, కేసీఆర్ సీఎం, రేవంత్ సీఎం, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.